ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మనం ఇంకా నిలిచి ఉన్నాం. అందుకే దేవుని మహిమపరుస్తాం. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం సెలవు చేత మనము వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిక్కిలి కనికరము కలిగిన మా గొప్ప దేవా, మీకే స్తోత్రం నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలోనికి చేర్చి నీ జీవం గల మాటలను విని నేర్చుకుంటూ మీరు మాకు సహాయం చేస్తున్నందుకే స్తోత్రం తండ్రి. మా అందరితో మీరు మాట్లాడమని, హెచ్చరించమని, బలపరచమని ఈ పాదముల చెంత వేడుకొచ్చి ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట మీకు సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చినాను. ఆమేన్. ఈరోజు మనం వినబోయే సందేశం గత వారపు కొనసాగింపు అని మనం అనుకోవచ్చు. గత వారం మనము ఏం చెప్పుకున్నాం ఎవరికైనా గుర్తుందా? అందుకే గత వారపు వాక్య ధ్యానంగా ఆ అధ్యాయం ఆ పుస్తకం ఇవ్వకుండా అదే పనిగా రోమ పత్రిక ఇచ్చాను. గత వారం మనము మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఇంటి పైకప్పును విప్పి దింపుకొని తీసుకొని వచ్చి, నువ్వు లేచి నిలబడు, నీ పరుపెత్తుకొని నడు అని యేసు ప్రభు. అయితే ఆ సందర్భంలో ప్రభు చెప్పిన మాటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నువ్వు లేచి నిలబడు, నీ పరుపెత్తుకున్నాడు, నీ ఇంటికి వెళ్ళు, నిలవబడు, చేరుకో ఇంటికి అనేటువంటి ఆ సందర్భాన్ని మనం విన్నాం. పాపములు క్షమించబడిన వ్యక్తి లేచి నిలబడి ఇంటికి వెళ్ళాలి అనే సందర్భాన్ని గత బుధవారం మనం బైబిల్ స్టడీలో విన్నాం. యేసు ప్రభు పలికిన మాటలో 2 అర్థాలు కనబడ్డాయి. ఒకటి, అతని శరీర సంబంధమైన వ్యాధి, ఆ పెరాలసిస్ అనేది ఏదైతే ఉందో అందులో నుండి శుద్ధుడై లేచి పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళాలి అనేది ఒక భావం అయితే, మరో సందర్భం అందులో దాగి ఉన్నదే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, లేచి నిలబడి ఇంటికి వెళ్ళాలి. వచ్చినటువంటి ఈ పెరాలసిస్ లేదా పక్షవాతం అన్నటువంటి ఈ రోగం అది శరీర సంబంధమైనదే కానీ ఆత్మకు వచ్చినటువంటి రోగం కాదు. కానీ ప్రభు పలికిన మాట మనల్ని ఆలోచింపజేసింది ఏంటంటే, నీ పాపం క్షమింపబడి ఉన్నది అని అన్నాడు. అంటే 2 పనులు చేసాడు ఒకే మాటలో. ఒక పనేమో శరీరానికి ఉన్న వ్యాధిని తొలగించాడు, రెండవది ఆత్మకున్న పాపాన్ని కూడా తొలగించాడు. 2 అద్భుతమైన స్వస్థతలు జరిగాయి అక్కడ ఆ రోజు. ఒకటి శరీరానికి సంబంధించినది, మరొకటి ఆత్మకు సంబంధించినది. గమనించాల్సినది వంటిది, అటు రీతిగా స్వస్థపరచబడిన వ్యక్తి ఇప్పటికీ బ్రతికున్నాడంటే లేడు, చనిపోయాడు. అంటే శరీర సంబంధమైన స్వస్థత జరిగినా కూడా మనిషి ఒకరోజు ఆయుష్ను ముగించుకొని వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆత్మ సంబంధమైన స్వస్థత జరిగితే మాత్రం శాశ్వత కాలం, యుగ యుగాలు ఆరోగ్యంగా జీవిస్తాయి. అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయనుకోండి, ఇంక అందులో జీవం ఉంటుంది, నిత్య జీవంలోకి ప్రవేశించాడు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే
యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు ఆ పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి అంటే పడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆ పడిపోయిన స్థితిలో నుండి ప్రభు వద్దకు రాగానే లేచి నిలబడి బలంగా ముందుకు సాగిపోయేంత శక్తిని పొందుకున్నాడు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఈరోజు మనము వాక్యగణంగా రోమా పత్రిక మొదటి అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, గత వారం మొదటి భాగం అనుకుంటే ఇది అంటే ఇలాంటి విషయాలు వెంటనే చెప్తే అర్థం కావు కనుక మొదటి భాగంలో కొంచెం చెప్పి ఆ తర్వాత కొంచెం లోతైన విషయాలకు తీసుకెళ్తే బాగుంటుంది. మన ప్రయాణం ఎప్పుడైనా అలా జరిగితేనే. రోమా పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించింది, కానీ ఇది వరకు ఆటంకపరచబడింది. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను కాగా నా వలన నైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కాను. ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదని సువార్తను గురించి మీకు ప్రకటించుటకు నేను సిగ్గుపడవాడేమో కాను. దానితో పాటు పైన నేను రుణస్థుడను అనే మాట ఉపయోగించి 14వ వచనంలో గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను. ఒక వ్యక్తి మరొకరికి రుణస్థుడు ఎప్పుడవుతాడు? ఏదైనా మేలు జరిగి ఉండి తిరిగి చెల్లించలేకపోతే, మేలు జరిగి చెల్లించకపోతే రుణస్థుడు అవుతాడు. మరి పౌలు గారి జీవితంలో మేలు ఏం జరిగింది? ఆ మేలు మనము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో చూడగలం. మేలు జరిగి రుణము తీర్చుకోలేనంత రుణపడి పౌలు గారు ఏమై ఉన్నారు? ఆ రుణం ఏంటి అని మనం ఆలోచిస్తే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు గారు తీసుకున్న రుణం అంటే ఏంటి? మన వాడుక భాషలో అప్పు అని అనుకోవచ్చేమో, కానీ అప్పు రుణం ఒకటే అయితే ఆ రుణం అన్నది ఆ పదానికి అర్థం 2 పర్యాయ పదాలు కనుక ఒకటే అర్థం అనుకోవచ్చు. రుణం అన్నది కొన్ని సందర్భాల్లో ఎప్పుడు ఉపయోగిస్తారంటే చెల్లించలేనంత స్థాయిలో ఉంటే అది రుణం అని అనుకోవచ్చు. చెల్లించే స్థితిలో ఉన్నా, చెల్లించగలిగే స్థితిలో ఉన్నా అది కూడా రుణమే కాదనట్లే. ఒకరి ద్వారా నేను మేలు పొందుతున్నానండి, ఒకరి వద్ద నుండి నాకు మేలు జరిగింది, మీ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను బాబు అంటామే. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆరోగ్యం బాగా క్షీణించిపోయినప్పుడు ఎక్కడో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. ఒక డాక్టర్ గారు మనల్ని పరిశీలించారు. చూసి ఫలానా చోట ఈ అనారోగ్య సమస్య ఉందని గుర్తుపట్టి, మనం దీన స్థితిలో ఉంటే, ఇక చనిపోయే స్థితిలో ఉంటే దాన్ని గుర్తుపట్టి అవసరమైన మెడిసిన్, ట్రీట్మెంట్ అంతా ఇచ్చి బయటికి తీసుకోవచ్చు. ఆ మేలును పొందుకున్న ఆ పేషెంట్, ఆ రోగి, నీ అప్పు త్వరలో తీర్చేస్తాను డాక్టర్ గారు అని అంటారా?
నీ రుణం ఈ జన్మలో తీర్చలేరు అంట. నీ అప్పు ఈ జన్మలో తీర్చలేమనమ్మా, నీ రుణం ఈ జన్మలో తీర్చలేరు. ఒకటి ద్వారా అంత గొప్ప మేలు జరిగినప్పుడు ఆ రుణం అనే పదాన్ని ఉపయోగిస్తాం. అది అర్థం అవడానికి ఇంక మనం ఎన్నో ఉదాహరణలు దానికి జత చేసుకోవచ్చు. ఇప్పుడు అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో, ఈ 9వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూద్దాం, లేదా 3 నుండి చూద్దాం. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. కళ్ళు మూతపడ్డాయి. వెళ్ళి దమస్కులో ఒక చోటు ఉన్నాడు. ఆ దమస్కు ప్రాంతంలో దేవుని శిష్యుడైన అననీయ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. 10వ వచనం నుండి చూద్దాం. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండేది. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలువగా, అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఎండ తార్సు వాడిన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనే ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాడు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అతని గురించి అనేకుల వల్ల వెళ్ళింది. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము. అననీయ, నువ్వు ఇంక ఏమీ మాట్లాడకుండా వెళ్ళు, దమస్కులో ఉన్న ఈ సౌలు అనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఇంతకు అతన్ని ఎందుకు ఏర్పరచుకున్నానంటే, నేను అన్యజనుల ఎదుటను అని చూడండి, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని పౌలు గారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్న మాటలు. పౌలు గారు దేవుడి దృష్టిలో ఏర్పాటు చేసుకున్న సాధనంగా కనబడుతున్నాడు. ఏర్పరచుకున్న ఈ సాధనం దేని కొరకు ఉపయోగపడాలి అని అంటే అదే వచనం చెప్తున్నాడు. అన్యజనులకు ఉపయోగపడాలి, రాజులకు ఉపయోగపడాలి, ఇశ్రాయేలీయుల ఎదుట కూడా ఉపయోగపడాలి. అంటే పౌలు గారి జీవితం ఎవరికి ఉపయోగపడాలి? భూలోక ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. అన్యజనులు అంటే ఇశ్రాయేలీయులు కాని వారందరూ, ఎవరైతే తిరస్కరిస్తారో అధికారంలో ఉండే అలాంటి అధికారంలో ఉన్న రాజులు, తర్వాత సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులు. పౌలు గారి జీవితం దేవుడు ఏర్పరచుకున్న సాధనం. మరి దేవుడు ఏర్పరచుకున్న సాధనం అయితే దానివలన ఉపయోగం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకుని పిలిచాడు అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అనేది పౌలు గారికి అర్థమైంది కనుకనే రోమపత్రికలో రుణస్థులను మనం ఉపయోగిస్తున్నాడు ఆ పదం. రోమపత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఎవరెవరికి రుణస్థుడట? గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను. ఎందుకు రుణస్థుడు అని అంటే, అంత బుద్ధిహీనతగా నేను ప్రవర్తించాను. ఒకప్పుడు పూర్వము హింసకుడను, దూషకుడను, అనేక మందిని హింసించిన వాడు, చెరసాలలో వేయించిన వాడు, చివరికి స్టెఫెను రాళ్లతో స్టెఫెను గారిని చంపినప్పుడు దానికి జవాబుదారి తీసుకున్నది నేనే. అలా పరిశుద్ధులను హతమార్చినప్పుడు కూడా ఎవరు చంపారంటే నా పేరు చెప్పండి, అంత స్థాయిలో నేను ప్రవర్తించాను. కానీ తన కృపచేత నన్ను రక్షించాడు. చూశారు, తన కృపచేత నన్ను రక్షించినప్పుడు నేను ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను. నేను ఇలానే పూర్వం ఉన్న విధంగా
హింసకుడు గాను, దూషకుడు గాను నా జీవితం అలానే ఉండింటే నేను నిత్యరాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి ప్రవేశించేవాడిని. నాకు నిత్య జీవం ఇచ్చిన, యోగ్యత లేని నాకు నిత్య జీవం ఇచ్చిన ఆ దేవుడికి నేను ఎల్లప్పుడూ రుణస్థుడనై ఉన్నాను. ఎలా రుణస్థుడనై ఉన్నాను? నన్ను దేవుడు ఏర్పరచుకున్నదే అన్ని జనులకు, అన్ని జనులు కాని వారికి, అందరికీ నేను ఉపయోగపడాలి. ఆ ఉద్దేశంతో దేవుడు నన్ను పిలుచుకున్నాడని నేను రుణస్థుడను అనే మాట ఉపయోగిస్తున్నాడు 14వ వచనం. ఆ 14వ వచనంలో గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను. రుణం తీసుకున్నవాడు నమ్మకమైన వాడై ఉండి తిరిగి చెల్లించేవాడైతే ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? ఎలాగైనా తాను తన వద్ద ఉన్నది తిరిగి ఇచ్చేయాలి. కొందరు ఎగరగొట్టే వాళ్ళు ఉంటారులేండి, దాని గురించి మాట్లాడట్లేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయలేము. కానీ నిజంగా దైవభక్తి కలిగిన వారు ఏదైతే తాము రుణపడి ఉన్నారో దాన్ని చెల్లించుటలో ఆలస్యం చేయాలి. యేసు ప్రభు నా రక్షకునిగా నేను అంగీకరించి నన్ను ఆయన ఏర్పరచుకునే సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ ప్రభువుకి నేను ఏం చెల్లించాలి అని అంటే ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. మీరు ఎవరినైతే సిలువ కేసు కొట్టి చంపేశారో, ఎవరినైతే తిరస్కరించారో, విసర్జించారో, వద్దు అని చెప్పారు, ఆయనే ఈ లోకానికి రక్షకుడు, ఆయన తప్ప వేరే మార్గం లేదు ఆయన ప్రకటించి అనేక మందిని ప్రభు వైపుకు నడిపించితేనే నేను ఆ రుణం కొంచెం కొంచెం తీర్చుకుంటూ పోయినట్లు అవుతుంది. కానీ ఎంత తీర్చినా కూడా అది సరిపోదని అదే అధ్యాయం పైన 12వ వచనంలో మాట చెప్తున్నాడు. 12వ వచనం వెరీ ఇంపార్టెంట్. 12వ వచనం ఎలా చెల్లించగలడు? డబ్బుతో చెల్లించేది కాదు ఈ రుణం. ద్రవ్యం ఇచ్చి రుణం తీర్చుకునేది కాదు. ఇది ఒక విచిత్రమైనది. ఏమిటంటే అది ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాడు. ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడట? ఆత్మ సంబంధమైన కృపావరం. ఆత్మ సంబంధమైన కృపావరం మీకు ఇవ్వాలని నేను ఎంతో అపేక్షించుచున్నాను. ఈ ఆత్మ సంబంధమైన వరం ఎలా ఇవ్వగలను అని అంటే 16వ వచనం, సువార్తను గురించి సిగ్గుపడకుండా నన్ను హింసించిన, రాళ్లతో కొట్టిన, నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోయిన, అసలు పౌలు గారి జీవితం మనం చూస్తే సిగ్గుపడేవాడు కాడట. సిగ్గుపడేవాడు. ఇన్ని అవమానాలు జరిగాయి కదా, ఇంకా నేనెందుకు వారిని పట్టించుకోవాలనేటువంటి మనస్తత్వం లేదని చూడండి. అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. క్షమించాలి, 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యంలో 14. అపోస్తలుల కార్యంలో 14, 19, 20 వచనాలు చూద్దాం. అంతియోకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకుని పట్టణము వెలుపులకి అతనిని ఈడ్చారట. సాధారణంగా ఈడ్చుకుంటూ పోయేది ఎవరిని ఈడుస్తారు చెప్పండి? ఏదైనా ఒక జంతువు చేసుకుంటే, ఏదైనా ఇంకా దాని వాళ్ళ దుర్వాసన వస్తూ రోడ్డు పక్కన జంతువు కుళ్ళిపోతూ ఉంటే దాన్ని పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్ళి, ఇక్కడ పౌలు గారి మీద రాళ్ళు రువ్వి ఇంకేదైనా చనిపోయాడు అంటే ఏ స్టేజ్లో, ఏ స్థాయిలో వాళ్ళు రాళ్లతో కొట్టిండాలో ఆలోచించారు. అలాంటి రాళ్లతో కొట్టబడి ఈడవబడ్డాడు. అలా ఈడవబడిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు చూడండి. ఎక్కడెక్కడ జరిగింది దెబ్బలవి? ఏ ప్రాంతంలో జరిగింది? ఆయన ఉన్న ప్రాంతంలో అంతియోకయ నుండి, ఈకొనియ నుండి యూదులు జన సమూహములను తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతను చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతను నిలిచాడు. ఎక్కడి నుంచి వచ్చారు జనాలు కొట్టడానికి? అంతియోక నుండి వచ్చారు, ఈకొనియ నుండి వచ్చారు. అంటే ఇప్పుడు అంతియోకయో ఈకొనియలో మేము ఫలానా వారిని రాళ్లతో కొట్టడానికి, ఈడ్చుకొని పోవడానికి పోతున్నామని అందరూ మాట్లాడుకుని వచ్చారు అక్కడికి పౌలు గారిని కొట్టడానికి.
ఎందుకు కొడుతున్నారు పౌలు గారిని? యేసు ప్రభువే లోక రక్షకుడు అని చెప్తున్నాను, ఆయనే రక్షకుడు అని బోధిస్తున్నాను. ఇప్పుడు 20 వచ్చారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకి బయలుదేరిపోయారు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియోకును తిరిగి వచ్చాడు. మళ్ళీ ఆయన కొట్టిండేదే ఏ ప్రజలు? అంతియోక, ఈకొనియ ప్రాంత ప్రజలు. అంతియోక, ఈకొనియ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొడితే మళ్ళీ అదే వారి ఊరిలో ప్రవేశించి వారి ఊరిలోనే మళ్ళీ ప్రవేశించి సువార్త ప్రకటిస్తారు. మీరు నన్ను కొట్టినా పర్లేదండి, కానీ మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను, మీరు ఆయన నమ్మకపోతే చాలా ప్రమాదంలో పడతారు. ప్రస్తుతానికి మీరు బ్రతుకున్నారేమో, ఇదిగో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది మనందరి కొరకే, మన పాపముల నిమిత్తమే శిలువ మీద మరణించింది. ఇది తెలుసుకోండి, మీరు ఆయన తిరస్కరించకండి. ఆయన ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు వచ్చేది, లోకమందరి కొరకు వచ్చేది. మీరు నన్ను రాళ్లతో కొట్టినా, తెలియక మీరు నన్ను రాళ్లతో కొట్టారని నాకు తెలుసు. మీరు నన్ను ఈడ్చుకొని పోయినా మీరు తెలియక చేశారని నాకు అర్థం. నా ప్రభువే అన్నాడు, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాను అన్నప్పుడు ఇక నేనెంతటి వాడను? అందుకే వీరిని క్షమించమని కోరి మళ్ళీ మీ వద్దకు వచ్చి ఇదే సువార్త ప్రకటిస్తున్నానని చెప్తున్నాను. ఎందుకు సువార్త అవసరం? ఈ సువార్త ఎందుకు అవసరము అనంటే, సువార్త మనుషులకు అందకపోతే వారు ఎందులోనే ఉండిపోతారు? పాపములోనే ఉండిపోతారు. పాపములోనే ఉండిపోతే వారు దేనితో సమానం? చచ్చిన వారితో సమానం. చచ్చిన వారు నిలుచుకొని ఉంటారా? పడిపోయి ఉంటారు. పడిపోయి ఉంటారు. ఇప్పుడు పాపము తొలగించబడాలి అనంటే వారిలోనికి ఏది వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. సువార్త వెళ్ళడం వలన వారికి అర్థమవుతుంది, నాలో పాపం ఉంది, నేను ప్రభు వద్దకు వెళ్ళి వీటిని కడిగి వేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రభు వద్దకు వెళ్ళి నేను కడిగి వేసుకుంటానో అప్పుడు నేను పడిపోయిన స్థితిలో నుండి బలంగా లేచి నిలబడతాను. లేచి నిలబడి నేను ప్రయాణం చేస్తాను. ఎక్కడికి? మార్గము గుండా ప్రయాణం చేసుకుంటూ ద్వారం వద్దకు చేరుకుంటాను. యేసు ప్రభు చెప్పాడే 2 మాటలు. ఆ మాటల్లో ఒకటి నేనే మార్గం అనేది ఒకటి ఉంది, అలానే నేనే ద్వారం అనేది కూడా ఒకటి ఉంది. ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ద్వారం వద్దకు చేరుకుంటే వీరు నా వారు అని దేవుడు కలుపు చేస్తారు. ఇదంతా ఒక అద్భుతమైన ఒక క్రమం దాచి పెట్టినటువంటి విషయం ఇది. అయితే ఇవన్నీ ఒకప్పుడు సాదృశ్యంగా మనకు అర్థం అవ్వడానికి పాత నిబంధనలు, భూమి మీద చోటు చేసుకున్న సంఘటనలు అలాంటివన్నీ చూపిస్తూ ఆయన వీటి యొక్క భావం క్రొత్త నిబంధనలో సంపూర్తి చేయబడింది. వీటి యొక్క భావం క్రొత్త నిబంధనలో పరిపూర్ణంగా మీకు ఇవ్వబడుతుంది, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని న్యాయాధిపతుల పుస్తకంలో ఒక సందర్భం ఉంది. ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవుని ప్రజలు గెలుస్తున్నారు. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం. అంటే పాత నిబంధన చదివే విధానం ఒకటి, క్రొత్త నిబంధన చదివే విధానం ఒకటి. పాత నిబంధనలో భూ సంబంధమైన విషయాలు చాలా చోటు చేసుకుంది. ఇశ్రాయేలీయులు అన్ని జనులతో యుద్ధం చేయడం, అన్ని జనులను ఓడించడం, ఆ తర్వాత వీరు గెలిచి దేవుని ప్రజగా, దేవుని బిడ్డలుగా నిలవబడడం, ఇలాంటివన్నీ మనం జరుగుతూ చూస్తూ కనబడుతూ ఉంటాయి. బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో 12వ వచనంలో దెబోరా మేలుకొను, దెబోరా మేలుకొను, బారాకు కీర్తన పాడు, అభినోయము కుమారుడా లెము అని ఇక్కడ చెరపట్టిన వారిని చెరపట్టుము అని చూడండి. చెరపట్టిన వారిని చెరపట్టుము, చెరపట్టిన వారిని చెరపట్టుము అంటే ఎవరో చెరపట్టారు, వారిని విడిపించి వారిని పట్టుకున్న వారిని చెరపట్టు. గత 2
మనం సండే కూడా ఇలాంటి సందేశమే విన్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? వాస్తవానికి ఈ యుద్ధం దెబోరా గారి ద్వారా, బారాకు గారి ద్వారా జరిగినటువంటి యుద్ధం ఎవరి మధ్య జరుగుతుందంటే 4వ అధ్యాయంకి వెళ్తే అర్థమవుతుంది. న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం. ఏహూదు మరణమైన తర్వాత మొదటి వచనం నుండి చదువుతాం. ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించారు. ఎవరి చేతికి? కనాను రాజైన యాబీను. అతని సేనాధిపతి అన్యుల హరోషతులో నివసించిన సీసెరా. అలా కనానీయుల పరిపాలన కిందకు వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయుల ప్రజలు. ఇశ్రాయేలీయులు కనాను భూభాగాన్ని ఆక్రమించుకొని అందులో నివసించారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కనానీయులకు వీరు ఓడిపోవడం, అంటే మిగిలిన వారు ఉన్నారు కొందరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరు యుద్ధం చేసినప్పుడు చెదిరిపోయిన వారు. అలా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. న్యాయాధిపతుల పుస్తకం. కాలం మారిన తర్వాత ఆ కాలంలో 4వ వచనంలో, ఆ కాలంలో లప్పీదోతులకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. అంటే ఆ కాలంలో పురుషులు ఎవ్వరు లేరా? దైవభక్తి కలిగిన స్త్రీ ఉంది కనుక దేవుడు ఆ స్త్రీ ద్వారా ప్రజలకు దేవుని విషయాల్లో వెల్లడిపరుస్తూ వచ్చాడు. అప్పుడు దెబోరాను ఈ ప్రవక్తి బారాకు అనే వ్యక్తిని పిలిపించి, దేవుడు వెళ్ళమంటున్నాడు, బయలుదేరి గెలువు అని చెప్పినప్పుడు, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అంటాడు. అలా వారిద్దరు కలిసి ఆ యుద్ధం చేసి గెలిచినప్పుడు, బారాకు చెబుతోంది దెబోరా గారు 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం, చెరపట్టిన వారిని చెరపట్టు. ఎన్ని రోజులు ఈ సీసెరా అనువాడు, ఈ కనానీయుల అధిపతులు మనల్ని పట్టుకున్నారు. ఇప్పుడు మనం గెలిచాం. మనల్ని ఇన్ని రోజులు ఎవరైతే చెరపట్టుకున్నారో, మనల్ని ఇన్ని రోజులు ఎవరైతే చెరపట్టుకొని బందీలుగా ఉంచారో, ఇప్పుడు నువ్వు మనల్ని పట్టుకున్న వారిని విడిపించి, మనల్ని పట్టుకున్న వారిని విడిపించడం కాదు, మనల్ని ఎవరైతే పట్టుకున్నారో వారిని చెరపట్టి మన వారిని విడిపించుకొని తీసుకుంటాను. ఇది అర్థమైంది నేను భావిస్తున్నాను. మనల్ని బంధించిన వారిని నువ్వు బంధించు అని సందేశం. ఇలా దశల వారీగా దేవుని యొక్క ఉద్దేశము బైబిల్లో వెల్లడిపరచబడుతూ మనల్ని ఖచ్చితంగా ఈ విషయాలు ఆలోచించండి అని చెప్పింది బైబిల్. మనం చదవకుండా నిర్లక్ష్యం చేసిన వచనాలు ఇవన్నీ. 68 కీర్తన. అంటే ఇప్పుడు ఏం చేయాలి? శత్రువులు మనల్ని చెరపట్టినప్పుడు, మనం గెలిచిన తర్వాత ఇప్పుడు శత్రువులు ఏం చేయాలి? మనం గెలిచిన తర్వాత శత్రువులు ఏం చేయాలంటే చెరపట్టుకొని తీసుకెళ్ళాలి. మొన్నటి వరకు శత్రువు మనల్ని చెరపట్టాడు, ఇప్పుడు మనమే శత్రువును చెరపట్టాలి. మనల్ని బంధించిన వారిని బంధించాలని చెప్తున్నాడు బైబిల్లో. న్యాయాధిపతుల్లో దెబోరా గారు రాసినటువంటి ఆ 5వ అధ్యాయంలో న్యాయాధిపతులు బారాకు చెప్తుంది, చెరపట్టిన వారిని చెరపట్టు అని. 68 కీర్తనకు వచ్చిన తర్వాత 18వ వచనంలో ఇక్కడ మరొక చెర గురించి రాయబడుతుంది. ఇదేంటో పరిశీలిద్దాం. 68 కీర్తన 18. నీవు ఆరోహణమైతే, యేసు ప్రభువు గురించి రాస్తున్నటువంటి మాట, నీవు ఆరోహణమైతే పట్టబడిన వారిని చెరపట్టుకుని. ఇదేంటి? పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతు. ఇంకా చూస్తే పైన 17వ వచనంలో, దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు, సీనాయి పరిశుద్ధమైన కాకుండా పరిశుద్ధమైన. నీవు ఆరోహణమైతే పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతుంది. మొన్నటి వరకు ఐగుప్తీయులు వీరిని పట్టుకున్నారు, దాసులుగా చేశారు. ఇప్పుడు వారిని విడిపించారు. వారిని తీసుకొని కనాను దేశంలో, వాగ్దాన దేశంలో ప్రవేశింపజేశారు. చివరికి పట్టబడింది ఎవరు? ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోయారు.
ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోయారు. యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు శిలువ మరణం తర్వాత ఆయన సమాధి నుండి తిరిగి లేచినప్పుడు జరిగినది కూడా మనం ఆలోచిస్తే, ఈయన నమ్ముకుంటే ఈయన వలె మేము తిరిగి మరణంలో నుండి జీవంలోకి ప్రవేశిస్తామని మనకు అర్థమైంది. అయితే శిలువ మరణం యేసు ప్రభు చెందినప్పుడు ఈ లోకంలో ఇన్ని రోజులు ఈ బలులని, పాప పరిహారార్థ బలులని, అపరాధ పరిహారార్థ బలులని, అలా ధర్మశాస్త్రానికి లోబడిన ఆ స్థితితో పాటు ఆ స్థితిని మరియు ఇక మీదట మన మీద మరణం అనేది విజయం సాధించకూడదని ఆ మరణాన్ని కూడా చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఈ లోకంలో అనేక మంది నివసిస్తున్నా మరణం విషయంలో భయపడకుండా ధైర్యంగా నెమ్మది పొందుతూ ఎంతో శాంతముగా ప్రశాంతంగా దాన్ని స్వీకరించే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవులకు మరణం ముగింపు కాదని తెలుసు. దీని తర్వాత మరొక జీవితం, అద్భుతమైన జీవితం అక్కడ ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రారంభమవుతుందని మనము ఎరిగి ఉన్నాం కనుక మనల్ని మనం ఓదార్చుకుంటాం. శరీరంలో ఉన్నాం కనుక ఆరోగ్యం బాగాలేనప్పుడు కన్నీరు సహజంగా రావటం సర్వసాధారణమే. ఆ దుఃఖంలో కూడా ఒకవేళ నిజంగానే నేను ఇప్పుడు కన్ను మూస్తే నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను కదా, ఆ విశ్వాసం నాకు ఉంది కదా అని ఆ ఏడుపులో కూడా మనల్ని మనం మాట్లాడుకుంటూ, మనతో మనం మాట్లాడుకుంటూ ఓదార్చుకుంటాం. ఎవరిచ్చారా ఆ నిరీక్షణ మనకు? ఎవరిచ్చారు మనకు ఆ ఆదరణ? అంటే ఇదిగో ఇలాంటి వచ్చిన పట్టబడిన వారిని పట్టుకుంటూ, ఇలా కీర్తన గ్రంథంలో చెప్పిన ఈ మాటతో మనం ఇంకా ముందుకెళ్ళి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూస్తే, ఎఫెసీ పత్రిక 4లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం నుండి చూద్దాం. అయితే మనలో ప్రతి వానికి నీ క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాడు. చెరను చెరగా పట్టుకొని పోయాడు ఆరోహణమైనప్పుడు. అలా ఆరోహణమై మనుషులకు ఏమిచ్చాడట? ఈవులు గిఫ్ట్ ఇచ్చాడట. గిఫ్ట్ ఇచ్చాడు. ఈవులు అంటే గిఫ్ట్. ఆయన చెరను పట్టుకొని వెళ్ళి మనకేమో ఈవులు ఇచ్చాడు. వాస్తవానికి ఆరోహణమైన 9వ వచనం చెప్తున్నటువంటి ఆరోహణం అంటే మనకు ఏమర్థమవుతుంది? వెంటనే ఆయన ఆకాశానికి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు విషయంలో ఆరోహణం అనే ఈ పదం తెలుగులో ఏదైతే ఉందో దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, పరలోకం నుండి క్రిందికి రావటం, భూమి మీద నుండి తిరిగి పరదేశకి వెళ్ళటం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అని చూస్తారు. ఆ తర్వాత పరదేశంలో నుండి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ తర్వాత పరలోకానికి ఆరోహణం. అలా ఆయన మొదట జరిగినది ఇక్కడ ఆరోహణం అనే పదాన్ని ఉపయోగించిన ఎఫెసీ పత్రిక 4:9లో క్రింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. చూడండి, వివరణ ఇస్తున్నాడు. ఆరోహణం అంటే పైకి వెళ్ళిపోయాడు అని మాత్రం ఎవరు భావించగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుతున్నది కదా. మొదట ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళిపోయాడు. భూమి యొక్క క్రింది భాగంలో మొన్నొకరు అడుగుతున్నారు, భూమి యొక్క క్రింది భాగం అంటే మనము నడుస్తున్న చదును నేల ఉంది చూసారా, భూమి, దాన్ని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. అలా దాని భావం. పైన ఆకాశం, క్రింద భూమి, ఆ తర్వాత కింద మరొక చోట ఎక్కడో దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరదేశాన్ని మన లోపల. భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్తే అక్కడ పరదేశం కనబడుతుందని మనం మిషన్లు పెట్టి లేకపోతే పెద్ద పెద్ద గడ్డపారలో లేకపోతే ఇంకోటి ఏదైనా బోర్వెల్స్ నుండి తీసుకొని తవ్వినా కూడా ఆ పరదేశం కనపడదు. ఆ లోకాలు వేరు, దేవుడు ఏర్పాటు చేసినది వేరు. కాబట్టి ఈ వాక్యాలు మనం చూస్తే ఆయన చెరను చెరగా తీసుకెళ్ళిపోయాడు. 8వ వచనం 4:8 చెరను చెరగా పట్టుకొని పోయాడు. అంటే న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో దెబోరా గారి ద్వారా పలుకుతున్న ఒక మాటను చూడండి. అది ఎలా వరుస క్రమంలో ఆ దేవుడు దానిని ఒక్కొక్క వచనాన్ని విభజించుకుంటూ
మనకు విషదంగా వివరించుకుంటూ వచ్చేటువంటి ఇప్పుడేమో అనగా పాత నిబంధనలో కనానీయుల చేత పట్టబడ్డారు. కానీ దేవుని ప్రజలు వెళ్ళి అందులో ఒక వ్యక్తి బారూకు అనే వ్యక్తి వెళ్ళి యుద్ధం చేస్తుండగా శత్రువులు తరుముచుండగా మొత్తానికైతే సీసెరా అనే వ్యక్తిని మరొక స్త్రీ చంపేస్తుంది. ఆ 4-5 అధ్యాయాలు చదివితే విమోచింపబడ్డారు. మనల్ని ఎవరైతే పట్టుకున్నారో వెళ్ళి వారిని పట్టుకొని అంటున్నారు. దాని భావం అది. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 12వ వచనంలో చెరపట్టిన వారిని చెరపట్టు. ఎన్ని రోజులు మనల్ని చెరపట్టు, నువ్వు వెళ్ళి ఇప్పుడు వారిని పట్టుకో. ఇదే మాటను మనము నేటి కాలంలో మనకు అనువదింపజేసుకుంటే మనల్ని చెరపట్టిండేది ఏమిటి అని ఆలోచిస్తే అపవాది యొక్క తంత్రములకు కుట్రలకు మనము బలైపోయాం. వాడు మన ఆలోచనలు చాలా దెబ్బతీశాడు. నిన్న రాత్రి ఇర్మియా గ్రంథము వివరించడం జరిగింది 44వ అధ్యాయం. అందులో ఒక సందర్భం జరిగింది. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. సర్పము ఏదెన్ తోటలో మనిషి దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ సర్పంలో విషం ఉంటుందన్న విషయం అప్పటికి వారికి తెలిసిందో తెలియదు. కానీ పైకి కనపడుతున్నదేమో పాము, అందులోనికి ప్రవేశించిందేమో ఆది మహాఘట సాతాను. ఇంట్లో ఒకవేళ కుక్కను పిల్లిని పెంచుకోవచ్చేమో, లేదా కొన్ని పక్షులను పెంచుకోవచ్చేమో. పాము చాలా ముద్దుగా ఉంది చూడడానికి. అని పాముని తీసుకొచ్చి ఇంట్లో జాగ్రత్తగా కాపాడుకుంటూ, పాము గారు మీరు నా పక్కనే పడుకోండి రాత్రి పూట. కుక్కలైతే పక్కనే పెట్టుకుంటాం. అది మనం కూర్చునే సోఫాల్లో, మనం కూర్చునే కుర్చీల్లో అంతా తిరుగుతూ ఉంటుంది కుక్క. ప్రేమగా పాము కూడా నువ్వు చాలా ఇష్టం అని చెప్పేసి పాముని తెచ్చిపెట్టుకున్నా ఉంటుంది. అది ఏదో ఒక సందర్భంలో మనకు కాటేసే. గత వారం 10 రోజుల క్రితము ఇండియాలో ఎక్కడో జరిగింది ఒక ఇన్సిడెంట్, పేపర్లో వచ్చింది. పుట్టలో పాము ఉందని రోజు కూడా పాలు పోస్తా పోయింది. దేవత మా ఇంట్లో చక్కగా వచ్చి కూర్చుంది. ఒకనొక సందర్భంలో ఆవిడ నిద్రపోతుండగా ఆవిడగా కాటేసి వెళ్ళిపోయింది. ఇదే నేను జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుండే, చదువుతాను పక్కన పెట్టేస్తాను. అయితే మనిషి దేన్ని కోరుకున్నాడు? ఏదైనా తోటలో జీవము గల వృక్షం ఏదైతే ఉందో, జీవవృక్షం, ఆ జీవవృక్షం వైపుకు వెళ్లకుండా మరణాన్ని తీసుకొచ్చే వృక్షం వైపుకు వెళ్ళి పాము కాటుకు బలైపోయాడు. ఎలాగైతే వారు ఆ పాము యొక్క మాట విని నాశనమయ్యారో, మనం కూడా అనేక సందర్భాల్లో వాడు కనపడ్డు, మన నేత్రాలు కనపడ్డు, మనం మూతపడ్డు. కనపడని వాడి ఆలోచనలకు మనం తల వంచి మన దృష్టిలో దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఉద్దేశం అవన్నీ చాలా తక్కువగా కనబడతాయి. ఎప్పుడైతే దేవుని విషయాలు తక్కువగా కనబడతాయో మనం వెంటనే ఓటు దేనికి వేసేస్తాం? సాతానుకు ఓటేసి నీతోనే నా సహవాసమే ముందుకెళ్తుంది. జీవితంలో మనం చేసిన పొరపాట్లన్నీ ఇవే. ఒకరోజు జీవితం దెబ్బతిన్న తర్వాత అప్పుడు వస్తాం, నేను ఇలా చేయకపోయింటే బాగుంటుంది కదా, ఇలాంటి చేయడం వల్లనే నా పరిస్థితి ఇంతవరకు వస్తుంది. మరి ఏమైంది ఇంతకుముందు జీవితం? మనం తెలియకుండానే మన మానసిక స్థితిని ఎవరో చెరపట్టారు, మనల్ని పాపంలోకి తీసుకెళ్ళిపోయారు, దేవునికి దూరం చేశారు. అలా దేవునికి దూరం చేసిన ఆ స్థితి ఏదైతే ఉందో, యేసు ప్రభు తన రక్తం చేత ఇది నా ప్రాణత్యాగం జరిగింది. ఏంటంటే మీ ప్రాణాలు పోవాల్సిందే, కానీ దానికి బదులుగా నా ప్రాణం అప్పచెప్పి మిమ్మల్ని కాపాడుతుంది. దీనివల్ల ప్రేమ ఎట్టుదో మనకు అర్థం అవ్వాలి. మనం జన్మించిన బిడ్డలు చిన్న పసిపిల్లలు అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్నారు అనుకుంటే, ఒక కుక్క చాలా మొరుక్కుంటా వచ్చింది, చాలా భీకరంగా వచ్చింది. పట్టుకున్న తండ్రికి, అంటే కొడుకును నడిపించుకుంటూ తీసుకెళ్తున్న తండ్రికి అర్థమైపోయింది ఇది వచ్చి దగ్గరికి వచ్చి కరిచే అవకాశం ఉండాలి. ఇప్పుడు వెంటనే తనను తాను జాగ్రత్త పరుచుకుంటాడా, కొడుకుని జాగ్రత్త పరుస్తాడా?
కొడుకు కుక్కకాటు వాడని ఆలోచిస్తాడు చెప్పండి ఏ తండ్రి నేను. ముందు నువ్వు పక్కకు జరిగి అవసరమైతే కుక్కతో నేను పోరాడుతాను, ఆ కుక్కతో నేను పోరాడి నేను కాపాడుకుంటానండి. మంచిదండి తల్లైన తండ్రి. యేసు ప్రభు సాతానుడు వచ్చి మీతో పోరాటం చేస్తుంటే మీరు ఓడిపోయి దాని దెబ్బకు పడిపోతున్నారు, మీ వల్ల కావట్లేదు. అందుకే నేను అడ్డుకుంటాను, నేను అడ్డుకుని మిమ్మల్ని అందరినీ తప్పిస్తాను, మిమ్మల్ని కాపాడు. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అర్థమైతే మన దేవుడు మన ఎడలో చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమైంది. ఇవన్నీ మనకు అర్థం అవ్వవు. బాల్యమందు బిడ్డ జన్మించగానే బోర్లో కూడా పట్టు, దాంట్లో కొన్ని దశలు ఉంటాయి. మొదటిగా సైడ్ తిరుగుతాడు, సైడ్ తిరిగే వెంటనే ఇప్పుడంటే సెల్ ఫోన్లు అవన్నీ వచ్చాయి, వెంటనే ఫోటో కెమెరాలో అబ్బా 2.5 నెలల తర్వాత 3 నెలలకి కొంచెం సైడ్ తిరుగుతున్నాడని వెంటనే ఆ సన్నివేశం ఆ దృశ్యాన్ని మనం ఫోటో తీసుకుంటాం. ఆ తర్వాత వాడు కింద మీద పడి మొత్తానికైతే బోర్లో పడుతున్నారు, సైడ్ నుంచి కొంచెం బోర్లోకి వస్తాయి. బోర్లోకి రాగానే వాడి యుద్ధం మామూలుగా ఉండదు. ఆ చెయ్యి బయటికి తీసుకోలేదు, ఒక చెయ్యి ఏదో ఒక వైపు ఇరుక్కుపోతుంది, ఆ చెయ్యి బయటికి తీసుకోలేక చివరికి తాగిన కొన్ని పాలు కూడా ఆ కడుపు కొట్టుకొని వస్తున్నాయి కూడా కక్కేస్తాడు. అయ్యో నా బిడ్డ పాలు కక్కేశాడని చెప్పి మళ్ళీ తల్లి ఏం చేస్తాడు, దగ్గరికి వెళ్ళి ఆ బోర్లో పడిన ఆ చెయ్యి తీసుకోలేని ఆ స్థితిలో నుండి మళ్ళీ మామూలు అన్ని అనుభవాలు ఉన్నాయి కదా. ఆ తర్వాత మీరు చూడకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఇదే ప్రయత్నం చేస్తాడు. మీరు ఎక్కడో వంటల గదిలో ఎక్కడో ఉన్నారు, వీడు అదే పని చేసి మొత్తానికి అయితే ఈసారి విజయవంతంగా చెయ్యి బయటికి తీస్తాడు. చెయ్యి బయటికి తీస్తాడే కానీ తల మాత్రం భూమి కొట్టుకుంటాడు, ఎందుకంటే మెడ నిలబడలేదు కాబట్టి. అయ్యో తల కొట్టుకుంటాను అని మళ్ళీ ఏం చేస్తాం మనం, ఆ బిడ్డని మళ్ళీ ఒక సురక్షితమైన ప్లేస్ తీసుకుంటాం. అలా తీసుకొచ్చిన తర్వాత ఏదో ఒక 2-3 నెలలు, 5 నెలలు ఆ లెవెల్కి వచ్చేసరికి 4-5కి వచ్చేసరికి ఆ బిడ్డ మెల్లిమెల్లిగా బోర్లో పడి తల కూడా కొంచెం పైకెత్తి దోగాటం సంగతి పక్కన పెట్టాడు, వెనక్కో ముందుకో జరుగుతూ పోతుంటాడు, వెనకకో ముందుకు. అంటే ఈ అన్ని దశలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ప్రభువా ఈ విషయంలో కూడా నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావు. వీడు పుట్టినప్పటి నుంచి ఒకటే పొజిషన్లో ఉన్నాడు, వీడు ఇలా సైడ్ తిరగకపోతే ప్రక్కటెముకలు బలంగా తయారవ్వాలి. ఈ ప్రక్కటెముకలు బలంగా ఉండాలంటే వీడు ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఏజ్లో కూడా అవి బలపడాలి. ప్రక్కటెముకలు ఒకసారి ఎడమ వైపు పడతాడు, ఇంకొకసారి కుడి వైపు పడతాడు. ఈ 2 ప్రక్కటెముకలు బలంగా ఉన్నాయో లేదో అని నువ్వు పరిశీలించడానికి ఇన్ని దశలు పెట్టావా తండ్రి ఈ బిడ్డ యొక్క ఈ ఎదుగుదలలో. అలా ప్రక్కటెముకలు కొంచెం బాగుపడ్డాయి, నిలబడుతున్నాయి, ఈ ఎముకలు ఏమీ అవ్వట్లేదు అని ఆ బోర్లో పడినప్పుడు వాడు దొల్లు పుచ్చకాయ అన్న టైప్లో దొల్లి మొత్తానికైతే ఆ ఎముకలు గట్టిపడిన తర్వాత ఇక నెక్స్ట్ వీడికి ఏం కావాలి, వీడు మిగిలిన అవయవాలు ఆడించాలి, చేతులు బలంగా నిలబడాలంటే కొంచెం ఎస్పెషలీ పెద్దగిన తర్వాత కొంచెం అటు ఇటు అన్ని కరెక్ట్గా కదులుతున్నాయా లేదంటే జాయింట్స్ ఎస్పెషల్లీ మోచేతులు కండరాలు అన్ని బలంగా ఉన్నాయో లేదా అని చూపించడానికి చేతులతో ఈ మోచేతులను బలపరచడానికి వాడు ఇలా పాక్కుంటూ పోతుంటాడు, ఒక చేతు పోతుంటాడు, మోచేతులను బలపరచడానికి ఇలా పాక్కుంటూ పోయేటప్పుడు కింద ఏవో రాళ్ళు గుచ్చుకుంటుంటాయి, చిన్న చిన్న ఇసుక మట్టి అని. అయ్యో వీడు మట్టిలో పోతున్నాడు, మనమేమో చాపనం పట్టణం దుప్పటం వేసి మెత్త చేసి వీడు బండ మీదకే పోతుంటాడు. ఎన్నిసార్లు సాఫీ చేస్తాం మళ్ళీ బండ మీదకే పోతుంటాడు. ఏందో ఇంకెంత ఇల్లంతా సాపద చేస్తామని చెప్పండి, అవదు. కానీ ఏం జరుగుతుంది అక్కడ అంటే మొదట ప్రక్కటెముకలు గట్టిపడే విధంగా జరిగిందేమో దశ, ఆ తర్వాత జాయింట్స్ అన్ని బాగా బలంగా అవడానికి జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అంటే కొద్ది రోజులకి 2 చేతులు ఇలా పెట్టి మోకాళ్ళు కూడా ఉంచి జంతువులు పోయినట్లుగా 4 కాళ్ళ మీద పోతుంటారు. జంతువులు 4 కాళ్ళ మీద పోతుంటారు, 2 మోకాళ్ళు 2 చేతుల మీద ఇలా పోతుంటారు. ఏం జరుగుతుంది ఆయన, నీ మోకాళ్ళు వృద్ధాప్యం వరకు బలంగా ఉండాలంటే ముందు ఇక్కడ గట్టిపడాలి. అప్పుడెప్పుడో మోకాళ్ళ నొప్పులు ఎంతో వయసు అయిపోయిన తర్వాత అప్పుడు మొదలవుతాయి మోకాళ్ళ నొప్పులు. అంతవరకు నువ్వు బలంగా ఉండాలంటే నీ మోకాళ్ళ చిప్పలు బలంగా ఉండాలి అని నడిపించిన తర్వాత, అంటే దోగాడం ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే
నిలబడు, సమయం దగ్గర నిలబడు. కానీ ఏం జరుగుతుంటుంది? లేస్తుంటాడు, పడుతుంటాడు, లేస్తుంటాడు, పడుతుంటాడు. కానీ పెద్దలు వీడు నిలబడాలంటే కొంచెం నేను సపోర్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని అలా చేయబడుతుంది. ఇన్ని దశలు ఒక బిడ్డ జీవితంలో ఎలాగైతే ఉన్నాయో, మనిషి పాపంతో ఉన్నప్పుడు అలా పడిపోయినప్పుడు ఎన్నో దశల ద్వారా మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఈ ఒడిదుడుకులన్నీ ఎందుకు జరుగుతుంటాయంటే మనల్ని బలంగా నిలబెట్టడానికే దేవుడు ఇన్ని దశలు చూపించాడు. ఎందుకబ్బా నాకు జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఎప్పుడు ఇంకా నాకు నెమ్మది, ఎప్పుడు నాకు ఇంకా విశ్రాంతి అని మనం అనుకుంటాం. కానీ ఒకప్పుడు మన కాళ్ళ మీద నడవటానికే మనం ఇన్ని దశలు దాటుకొని వచ్చాం. ఈ భూమి మీద ఉండే 60-70 సంవత్సరాలకు చిన్నప్పుడు మనం పడిన ఒక అగచాట్లు చూడండి, కింద పడ్డాము, మన పెద్దవాళ్ళు మళ్ళీ నిలబెట్టారు, ఇవన్నీ ఏమో చేశారు. మనం ఉండబోయేది యుగాలు. ఆ యుగాలు ఉండబోయేటప్పుడు అన్ని అనుభవాలు మనకు జరిగితేనే మనము దేవునిలో ఇంకా గట్టిగా నిలబడాలి. మోషే గారు 40 సంవత్సరాలు ఫరో భవనంలో నిలబెట్టాడు. ఆ తర్వాత ఇంకా ప్యాలెస్ కాదు, వెళ్ళి విద్యానారాయణ. అలా 80 ఏండ్లు దేవుని వద్ద శిక్షణ తీసుకున్నాక 40 ఏండ్లు ఇశ్రాయేలు నడిపించడానికి తీసుకెళ్ళాడు. కాబట్టి మనకు ఉండవలసినటువంటి మనసు ఏంటంటే, నాయన నేను ఏ స్థితిలో ఉన్నాను, నీ కట్టడలను ఆజ్ఞలను నేను స్వీకరించి నా ఆత్మీయ జీవితాన్ని నేను బలపరచుకోవాలి. అన్ని జనుల వల్లే, అన్యజనులు అంటే అర్థం ఏంటి? మనమే అన్యజనులు. పూర్వం తెలియని స్థితి, దేవుడికి దూరం అయినటువంటి స్థితి. తర్వాత ఈ దేవుడు తెలుసుకున్నాము. అలా అన్ని జనుల జాబితాల నుండి మనం ఇప్పుడు దేవుడికి ఏమయ్యా? స్వజనులము. అప్పుడు ఏం జరిగింది? పడిపోయిన స్థితిలో ఉండి దేవుడు మనల్ని లేపాడు. నీ పాపం క్షమించబడ్డాయి, లేచి నిలబడు. యేసు ప్రభువుని ఎరిగిన వారు, యేసు ప్రభువుని ఎరుగని వారు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, ఈ భూమి మీద వాళ్ళు సంపాదించుకుంటుంటారు, వాళ్ళు వారి ఇంటికి అవసరమైనవన్నీ సమకూర్చుకొని భార్య బిడ్డలతో చక్కగా సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు. క్రైస్తవులు కూడా మనం అదే పనిలో ఉంటాం, మన కుటుంబాలను చక్కబెట్టుకుంటూ. కానీ మనకు వారికి ఉన్నటువంటి వ్యత్యాసం, మనలో నిరీక్షణ ఉంటుంది, ఎదురు చూస్తుంది. ఈ దేవుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. నన్ను ఆయన తీసుకెళ్ళాలి అంటే వీటన్నిటికంటే ముఖ్యం ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నేను పాటించాలి, గైకొనాలి. అప్పుడే నాకు నిత్య జీవం వస్తుంది. ఈ భూమి మీద ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, అన్నదానాలు చేసినా, వస్త్రదానాలు చేసినా, ఏం చేసినా, నేను పాపిని నన్ను క్షమించు అని అడగకపోతే మాత్రం మనం ఎన్ని చేసినా కూడా అని వ్యర్థం. కాబట్టి మార్కు సువార్తలోని సందర్భం గత వారం ప్రారంభమైంది. ఈ వారం మనం నేర్చుకున్నది, అన్యజనులుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామంటే పక్షవాతంతో పడిపోయిన స్థితిలో ఉన్నాం. కానీ ప్రభువు తన కృపచేత మనల్ని ఏం చేశాడు? మనల్ని క్షమించి మనం నిలబెట్టాడు. నిలబెట్టిన మనం ఎక్కడికి వెళ్ళాలి? 90వ కీర్తనలో చెప్పినట్లుగా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము. ఈ తరతరముల నుండి నివాస స్థలము ఆయన అయితే, ఆ నివాస స్థలము ఆయన వద్ద మనం చేరుకోవాలి. ప్రభువునందు యూదుడని భేదం లేదు, గ్రీస్ దేశస్తులని భేదం, స్త్రీ అని భేదం లేదు, పురుషులని భేదం లేదు. మనం అందరము మన ప్రభు వద్దకు చేరుకోవాల్సిన వారు. స్త్రీలను చూపించి మీ పుట్టిల్లేది అన్నామనుకోండి, మా నాన్న ఇల్లే మా పుట్టిల్లండి. పురుషులు చూపించి ఆత్మ సంబంధం మీ సొంత ఇల్లు ఏంటి, మీ పుట్టిల్లు ఏంటి అని అంటే పరలోకం చూపించారు. మనందరికీ ఒకటే, పురుషుడు భేదం లేదు, స్త్రీ భేదం లేదు, అందరికీ పుట్టినిల్లు దేవుడే. తరతరముల నుండి మాకు నివాస స్థలం ఉంది. మనకు ఒక విషయం అర్థం అవ్వాలి, దాని లోతుగా ఆలోచించినప్పుడే దాని విలువ అర్థమవుతుంది. దేవుడు మిగుల ఆశతో కనిపెట్టుచున్నాడు.
దేని కొరకు తెలుసా? ప్రకటన గ్రంథం 21. చాలా ఆశతో ఉన్నాడు మన తండ్రి, మన దేవుడు. ఏమిటో ఆశ? 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనంలో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురములను అనుకుంటున్నాడు. దేవుడు మనతో నివసించడానికి ఎదురు చూస్తున్నాడు. దేవుడు మనతో నివసించడానికి ఎదురు చూస్తున్నాడు. ఎగ్జాంపుల్, మన పిల్లలు ఎక్కడో హాస్టల్లో చదువుకోవడానికో వేరే దూర దేశంలో ఎక్కడో ఉన్నారనుకోండి, నేను ఎప్పుడెప్పుడు వెళ్ళి వాడిని చూద్దామని ఆలోచిస్తామా, వాడు ఎప్పుడెప్పుడు మన దగ్గరకు వస్తుందని ఎదురు చూస్తాం? ఈ రెండింటిలో ఏది కరెక్ట్? సరే, ప్రాక్టికల్ ఇక్కడే మన దేవేంద్ర గారు ఉన్నారు. వారి అబ్బాయి అమెరికాలో ఉన్నారు. నేను వెళ్ళి మా అబ్బాయిని ఎప్పుడు చూద్దామని వాళ్ళకి ఆశ ఉంటుందా? లేదా వెళ్ళిన అబ్బాయి ఎప్పుడెప్పుడు వచ్చి మాకు కనబడతాడా అని ఉంటుంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? మొదటిదా రెండుదా? ఒకవేళ తల్లిదండ్రులే వెళ్ళి అమెరికాకి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూసినా అక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి ఇష్టపడతారా? వీరి కష్టం అంతా ఇక్కడ ఉంది, వీరి సంపాదన అంతా ఇక్కడ ఉంది హైదరాబాద్. అంటే వీరికి సంబంధించిన అక్కడ ఎన్ని రోజులు వీళ్ళున్నా మా అబ్బాయిని నా దగ్గర తృప్తిగా మా కోరిక తెచ్చి ఇక్కడే ఉంటే నా ఉద్దేశం ఏంటి? వెళ్ళిపోయిన అబ్బాయి మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చి మాకు కనబడతాడు. హాస్టల్స్ లో ఉన్న అదే పరిస్థితి, దూరదేశంలో ఉన్న అదే పరిస్థితి. తండ్రి అలా ఎదురు చూస్తుంటాడు. పరలోకంలో ఆయన అంతటినీ చేసి ఆ సింహాసనం ముందు కూర్చొని భూమి మీదకి వెళ్ళిపోయిన నా బిడ్డలు ఎప్పుడెప్పుడు వస్తారు, ఇదంతా ఎప్పుడు చూస్తారు, ఇదంతా ఎప్పుడు చూస్తారని ఆయన ఎదురు చూస్తున్నారు. ప్రభువా, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళకు, నన్ను ఇక్కడ ఉంచు అన్నట్లుంటే మన ప్రార్థన. ఎస్, మంచిదే. ఏ ఉద్దేశంతో అడుగుతున్నాం మనం? నన్ను ఇక్కడ ఉంచు అని ఎందుకు అడుగుతున్నాం? నన్ను ఇక్కడే పెట్టి ఇంకా నా ఆరోగ్యం బాగు చేయండి, నాకు ఇబ్బందిగా ఉంది అని దేవుణ్ణి అడగడంలో తప్పలేదు. కానీ ఆ ఉద్దేశం ఏంటి? చివరి పాట ఒకటి పాడాను నేను వచ్చాను. అందులో నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తే అని ఒకటి ఏం లైన్స్ ఇస్తున్నది ఆ పాట. నేను సాగేద యేసుని, ఆ పాటలో ఉన్న ఒక లైన్, నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తే. మనం నిజంగా ఇక్కడ ఉండాలి అని కోరుకుంటుంటే దాని వెనకాల ఆశ ఒక బలమైన ఉండాలి. ఏంటది? నేను బ్రతికేది నా ప్రభువు, నా బ్రతుకు వలన, నా జీవితం వలన ఒకరికి ఉపయోగపడాలి. ఈరోజు ఇట్లా ఈ గేట్లో నుంచి ఎంటర్ అవుతూ వస్తున్నాను లోపల. ఎన్నో సంవత్సరాల నుండి కనబడుతున్న కొందరే ఉన్నారు, మిగిలిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కానీ ఆదివారం కనబడుతుంది. నేను అంత దూరం నుంచి వీడి కొరకు నేను వెతుక్కుంటే ఇక్కడికి వస్తుంటే ఇక్కడున్న వాళ్ళు ఎందుకు రాకుండా ఇష్టపడరు? ఎందుకు ఇష్టం లేదా? కేవలం ఒక సండే మాత్రమే వచ్చి ఆ 2 గంటల్లో నేను ఒక 50 నిమిషాలు 40 నిమిషాలు గంట చెప్తే దాన్ని చూసుకొని వెళ్ళిపోతున్నారు. నాకెంత బాధ ఉంటే ఆ పరలోకమైన దేవునికి ఇంకెంత బాధ ఉంటుంది? దేవుడిని ప్రేమించాలంటే నిజంగా ఇష్టపడాలి, ప్రేమించాలి. ఆలోచిద్దామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుల మా తండ్రి, మీకు స్తోత్రం. ఇతబడిన వాక్యం మమ్మల్ని ఆలోచింపజేయడానికి సహాయం చేయండి. నా తండ్రి, ఏ ఒక్కరూ తప్పకుండా కాపాడు. ఆసక్తితో క్రమం తప్పకుండా వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఎరిగి ఉన్నారు. నా తండ్రి, గుడ్ ఫ్రైడే ముందు 40 రోజుల కార్యక్రమానికి ఉండే ప్రజలు ఇంకా ఉన్నారు నా ప్రభు క్యాంపస్. కానీ మీ ఆలయం గురించి మీ మాటలు వినాలనే ఆలోచన లేకపోవడం
వారిలో మారు మనసును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాన్ని బట్టి రాలేని పరిస్థితుల్లో ఉన్న వారి గురించి ప్రస్తావించట్లేదు, రావడానికి అవకాశం ఉన్నా రాకుండా ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. ఎన్నాళ్ళుగా మా అవసరాల కొరకు మిమ్మల్ని వాడుకునే స్థితి, ఆ మనస్సును కలిగించి ఈ భూమిని విడిస్తే యుగాలు మీరు తప్ప మా గమ్యస్థానం ఇంకొకటి లేదు. మీ ఇంటిలో మేము ఉండాలి నా ప్రభు. మీరు నిర్మించిన ఆ పరలోక రాజ్యంలో మీ ఎదుట మేము ఉండాలి అని మేము తెలుసుకున్నామన్న మా మనోనేత్రం పెరుగుమని ప్రార్థించు. మా ప్రభువుకి రక్షకుడైన యేసు ప్రభు వారిపై అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను. ప్రకటనలు ఏమైనా ఉండొచ్చు ప్రకటించవలసిందిగా మనం చూస్తున్నాం.